హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిలకనగర్లో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేశాడు ఓ కసాయి కొడుకు. దీంతో కొడుకు ఇంటి ముందు ముగ్గురు కూతులతో కలిసి నిరసన చేపట్టారు బాధితురాలు. చిలకనగర్లో నివాసం ఉంటున్న వంగరి రమాదేవికి ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు. ఆస్తిని బలవంతంగా తన కొడుకు శివశంకర్ తన పేరుపై రాయించుకుని బయట గెంటి వేశాడని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలు. దిక్కుతోచని పరిస్థితిలో ఓల్డేజ్ హోంలో ఉంటున్న రమాదేవిని ఇంటికి తీసుకువెళ్లి నిరసన చేపట్టారు కూతులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చట్టం ప్రకారం శివశంకర్ పై చర్యలు తీసుకుంటామన్నారు. ఆమెనైతే ఇక మేము ఆమె ఇండ్లలో ఆమెకి వచ్చేదాకా ఆమె అరుగుల మీదనే ఉంటుంది. ఆమె ఇండ్లకు ఆమె అయ్యేదాకా రోడ్ల మీదనే, ఇక ఆమె వచ్చిన ఈ రోడ్డు మీదనే. అంతే, న్యాయం జరిపించాలి. ఆమెకు చాలా కష్టాలలో ఉంది. ఈ ఏజ్కి వచ్చి ఇంత తిప్పుతుంటే, ఈ ఏజ్కి వచ్చి ఒక బుక్క తిండి పెడితే తిని ఇంత రెస్ట్ మందులు వేసుకొని పండుకునే ఏజ్ ఆమెది. బిడ్డలమని ఏదో మేము చూస్తుంటే మా మీద దౌర్జన్యం, బూతు మాటలు, ఇన్ని మాటలు మాట్లాడేటోళ్ళు. వాళ్ళు స్కూల్ నడుపుకుంటే పిల్లలకి ఏం నేర్పిస్తారు వాళ్ళు? సార్ మోరల్ ఏం నేర్పిస్తారు? తల్లికి తిండి పెట్టొద్దు, రేపు ఓల్డేజ్ హోమ్లో వెళ్ళగొట్టండి అని నేర్పిస్తారు ఆ పిల్లలకు? వాళ్ళు ఏం నేర్పిస్తారు? వాళ్ళ దగ్గర చదివే పిల్లల భవిష్యత్తు ఏముంటుంది? రేపు పేరెంట్స్కి వాళ్ళు ఇవే నేర్పిస్తారు. అయితే వాళ్ళు ఓల్డేజ్ హోమ్లో వేసుకోండి, మీ అమ్మలను చూడకండి అని. అలా కోడలు ఇప్పుడు మేము వచ్చినది కూడా బూతు మాటలు. బజార్కి ఇడిచిండు కొడుకు, కోడలు బజార్కి ఇడిచింది తిండి పెట్టక. ఆమె బతుకు అన్యాయం చేసి బజార్కి ఇడిచింది ఆమెని. ఆర్డీఓ గారు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఆర్డీఓ ఆర్డర్కి చెల్లదు అంటే ఆర్డీఓ ఆర్డర్ ఎందుకు ఇస్తారండి? ఆయనకు రైట్స్ ఉంటేనే కదా ఆర్డర్ ఇచ్చేది. ఆమెకు రైట్స్ లేకపోతే ఎందుకు ఆర్డర్ ఇస్తారండి? అలాంటిది పోలీసు వాళ్ళ కూడా మీద దౌర్జన్యంగా పోతుండే ఆయన. పోలీసు వాళ్ళు కూడా ఆగమంటే కూడా ఆగకుండా వాళ్ళ మనవాడు వచ్చి సుత్తే పట్టుకొని కొట్టుతుండు. ఆ బండిలో సుత్తే ఉంది అండి అంటే కూడా తీయట్లేదు. ఇది న్యాయం కాదు. ఆమెకు న్యాయం అయ్యే వరకు